మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం నాడు కొందరు యువకులు ఒడిశా నుండి హైదరాబాద్ కి మనుగూరు మీదుగా 21.5 కేజీల గంజాయి తరలిస్తున్న ఫార్చునర్ కారుని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ 13 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు రతంగుట్ట అర్బన్ పార్క్ వద్ద కారులు అక్రమంగా తరలిస్తున్న 21.5 కేజీల గంజాయిని ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ సీఐ రమేష్ పట్టుకున్నారు. దాని విలువ సుమారు 13 లక్షలు ఉంటుందని తెలిపారు. ఒకరు పారిపోగా 5 యువకులను విచారించగా వారి వద్ద 21.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, పట్టుకున్న గంజాయి 5 యువకులను స్థానిక అబ్కారీ సీఐకి అప్పగించామని తెలిపారు. వీడియో ఎక్కర్లేదు ఈరోజు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీము ఖమ్మం, తర్వాత ఎక్సైజ్ మనుగూరు టీమ్స్ మాకు ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఒడిశా రాష్ట్రం నుంచి భద్రాచలం మనుగూరు మీదుగా హైదరాబాద్కు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారు కారులో అనే ఇన్ఫర్మేషన్ మేరకు మేము మనుగూరులోని రతంగుట్ట పార్క్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారు వచ్చింది. ఆ కారులో మాకు 21.5 కేజీల గంజాయి లభించింది. 6 వ్యక్తులు ఆ కారులో ఉండగా ఒక వ్యక్తి పారిపోయారు. 5 వ్యక్తులను మేము అరెస్ట్ చేశాము. షేక్ సమీర్, సయ్యద్ అబూబకర్, షేక్ ఫైజల్, వీరి ముగ్గురిది హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ ప్రాంతం. వీళ్ళ ముగ్గురులోకి వెళ్ళి A3 అయిన షేక్ ఫైజల్ పారిపోయారు. షేక్ సమీర్, సయ్యద్ అబూబకర్ను అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకొక ముగ్గురు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన తానంకి ప్రవీణ్, కోట హరీష్, వీళ్ళ జినిగా యశ్వంత్, వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర 21.5 కేజీల గంజాయిని సీజ్ చేశాము. తర్వాత ఒక 4 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన వస్తువులన్నిటి విలువ సుమారు 13 లక్షల రూపాయలు ఉంటుంది. థ్యాంక్ యూ.